మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు మనం ఆబ్వియస్లీ. ఎందుకంటే బ్రో అంటే ఒకటి బ్రో స్టోరీ లైన్ వచ్చేసి అంటే అంత కొత్తదని నేను చెప్పను, బాగుంది, మంచి స్టోరీ లైనేవా, కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఎగ్జిక్యూషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, లేకపోతే తమన్ గారు ఇచ్చిన బీజిఎం కావచ్చు, అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అంటే ఒక హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది అనమాట మనకు, అండ్ పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది. సో అన్ని డైలాగ్స్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. గోళ్ళు కట్ చేసుకున్నంత ఈజీగా గొంతుగా కట్ చేసుకుంటా పోతానంటాడు. అలాంటి డైలాగ్స్ అయితే మనకు బాగుంది. హ్యాపీగా మాస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఒకటే విషయం చెప్తున్నాడు అన్న, ఓజీ సినిమా చూడడం జరిగింది. నిజంగా ఒకటే విషయం చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో సినిమా చూడలేదన్న. నిజంగా ఎలివేషన్స్ నిజంగా సుజిత్ దండం పెట్టి దండం పెట్టాలా, గుడి కట్టాలా సుజిత్కి. ఎందుకంటే ఎవడు ఏ హీరోని కూడా చూపించలేనంత ఇదిగా, ఏ డైరెక్టర్ కూడా చూపించలేనంత ఇదిగా సుజిత్ పవన్ కళ్యాణ్ చూపించాడు. నిజంగా ఏందన్నా 50% పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఉన్న 50% ఎలివేషన్స్. వీడి అమ్మ ఏ సినిమా పవన్ కళ్యాణ్ గారి గతంలో వచ్చింది ఏ సినిమా సరిపోదు. ఈజీగాను గబ్బర్ సింగ్ కూడా పనిచేయదు, థియేటర్ లో తగలడిపోతున్నాయి. ఒకటే విజిల్స్, ఒకటే క్లాప్స్, ఒకటే ఆ బ్లాక్ డ్రెస్ లో ఒక షాట్ ఇచ్చాడు, కత్తి పట్టుకున్న షాట్, అది సరిపోద్ది. నిజంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టడం తక్కువే. ఈ సినిమాకి ఖచ్చితంగా 1000 కోట్లది ఈజీగా వస్తుంది. పుష్ప రికార్డ్ లేదు, బాహుబలి రికార్డ్ లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి ఏది లేదు, అంతా ఓజీ రికార్డ్. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ అంతే. హరిహర ఏరమల్ ట్రోల్ చేసినంత దీంతో సమానం సినిమా చూసి, దీంతోనే సమానం. హరిహర ఏరమల్ ట్రోల్ చేసిన దీంతో సమానం అని చెప్తున్నాను. సినిమా ఆ రేంజ్ లో పట్టుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సెక్యులర్ ఈజీగా క్రాస్ అయిపోతుంది. 1000 కోట్లు సూపర్ అన్న. ఎలివేషన్ తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ అయితే మామూలుగా లేదు. సుజిత్కి, తమన్కి, పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి పక్క దండం పెట్టి గుడిగడేస్తారండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4 ఇవ్వచ్చు. సినిమా ఏకదమ్ ఉంది, సూపర్ హిట్ మూవీ ఓజీ. థ్యాంక్ యూ. ప్రీమియం షో చూశాను. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇలా కదా మనం చూడాలనుకునేది. ఇది గారు మీకు దండం పెట్టాలండి. అసలు ఏంటండి ఆయన చూపెట్టే విధానం ఏంటండి, అసలు అంత బాగా ఎలా చూపెట్టారు మీరు. అసలు కత్తి తిప్పే సీన్ ఉంటుందండి, ఆయన నరకటం ఊచకొత్తకు